ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అండ్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఇన్ని సినిమాల తర్వాత కూడా ఒకేసారి 4-5 సినిమాలు పైన వేసుకున్నారంట. ఎందుకు అంత భారం ఒకేసారి పైన వేసుకున్నారు? ఎందుకంటే సార్, జైసేన అని సినిమా తీసా సార్. దాంట్లో ఒక 4.5 కోట్ల లాస్ వచ్చింది. సో అప్పుడు యాక్చువల్గా నాకు సినిమా బిజినెస్ తప్ప వేరే బిజినెస్ కానీ వేరే వ్యాపకం కానీ నాకు తెలియదు. సో మళ్ళీ నన్ను నేను స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి భగవంతుడి దగ్గర ఇండస్ట్రీకి వచ్చినాక సంపాదించుకున్న ప్రాపర్టీస్ని అన్నీ అమ్మేసి ఒక 6 సినిమాలు స్టార్ట్ చేశాను. 6 తారక రత్న అనుకున్న సినిమా పేరు వరదరాజు గోవిందం టైటిల్, శ్రీకృష్ణుడి బ్యాక్డ్రాప్, పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అది? ఇప్పుడు తను చనిపోయిన తర్వాత రవి జంగ్ అనే అతన్ని తీసుకున్నాను. తీసుకొని హిందీ హీరో అతను అస్సాం హీరోయిన్ పెట్టి పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసా. ఫస్ట్ టైం డైరెక్ట్ అస్సాం వెర్షన్ కూడా షూట్ చేశా. ఓకే. అస్సాం లాంగ్వేజ్ కూడా. సో 6 లాంగ్వేజ్ల్లో ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఇది మ్యాక్సిమం ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం, గ్రాండ్ లెవెల్లోనే. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా అనమాట. పార్ట్ 2 కూడా 40% షూట్ చేసాను ఆల్రెడీ. అంత కాన్ఫిడెంట్ ఫిల్మ్ ఇది. గ్యారెంటీ డ్యామ్ షూర్ హిట్ సినిమా, అసలు ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ లెక్చరర్ అనే ఒక సినిమా చేశా, అది అయిపోయింది. దాని తర్వాత రామజన్మభూమి అనేది చేశా. కొత్త హీరో, మా పిల్లలతో కలిసి పెరిగిన అబ్బాయి అన్నమాట. మంచి కటౌట్, 6 feet కటౌట్. అది 40% చేశాను. మా పిల్లలతోటి దో కమీన్ అని ఆ సినిమా స్టార్ట్ చేశాను. ఇద్దరు కొడుకులు ఒకే సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ. ఇవి కాక ఇంకొక 2 సినిమాలు, శ్రీ శ్రీ రాజ్య పూజిత రామలింగం అనే టైటిల్ తోటి ఒక డివోషనల్ ఫిల్ము చేస్తున్నది ఒకటి, అది స్టార్ట్ అయింది. ఇంకొక హర్రర్ మూవీ ఒకటి స్టార్ట్ అయింది, అది 40% అయింది. ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, సినిమాలో ఇన్ని సంవత్సరాలు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నారు, కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, ఆ ఆస్తులన్నీ అమ్మేస్తుంటే భయపడలేదా? అస్సలు భయపడలేదు, ఏ రోజు బాధపడలేదు. మా ఆవిడ కానీ వీళ్ళందరూ కూడా అమ్మిన టైంలో బాధపడలే ఎవరో. నాకైతే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు బాధపడుతుంది మా ఆవిడ, అవన్నీ ఇంత రేటు పెరిగిపోయినాయి, ఇంత ఇది కదా అని. అవన్నీ పెట్టుకోవద్దు, సంపాదించటానికి ఉంటాయి, చనిపోయినప్పుడు ఇవన్నీ ఏవి తోడురావు. కాబట్టి ముందు మన మనసులో ఉన్న కోరికలు, మన సినిమాలు ఏం చేయాలనుకున్నాం, మనం ఏం చేయాలనుకున్నా చేయాలి. ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని కోట్లు అమ్మేశారు? ఒక 15 కోట్ల దాకా సంపాదించా. అందులో ఆల్మోస్ట్ అమ్మేశా. 15 కోట్లు మళ్ళీ అందులో ఒక 5 లాస్ అయింది. ఇప్పుడు 10 కోట్లు అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్. నిజంగా డెఫినెట్గా వరదరాజు గోవిందంతో మళ్ళీ 100కు 100 కొడతాను. ఈ మాట అక్షర సత్యం అవ్వాలి. ఎందుకంటే మీరు ఎంత మంచి డైరెక్టరో మాకు తెలుసు, ఎంత మంచి మనిషో ఇండస్ట్రీలో తెలుసు. సో మీలాంటి వ్యక్తికి అంటే ఏ కష్టం రాకూడదు, మీరు అనుకున్న సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానీ ఏంటంటే ఒకటి మాత్రం చెప్తా సార్, కష్టం అనేది వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కష్టాన్ని ఏంటంటే అందరూ చూసి భయపడతారు. కష్టం వచ్చింది, ఆస్తి పోయింది, అంతా డబ్బు మనుషులు అయిపోయారని. పుట్టేటప్పుడు ఒక్కడే, పోయేటప్పుడు ఒక్కడే, ఇవేవి రావు. కానీ సుఖాన్ని ఎంత హ్యాపీగా తీసుకున్నావో కష్టాన్ని కూడా అంతే హ్యాపీగా తీసుకో. సూపర్. ఇది నేను తెలుసుకున్నది. అందుకే నేను ఇన్ని అమ్మేసినా, ఎన్ని చేసినా నా మనసులో ఏమాత్రం ఇంత బాధ కూడా లేదు. సూపర్. ఇలా వచ్చాం, భగవంతుడు ఇచ్చాడు, మళ్ళీ ఇలా తీసుకుని ఎక్కడ పెట్టాం, సినిమా పాదాల దగ్గరే పెట్టాం, మళ్ళీ ఇచ్చింది. నేను బాగున్నాక ఇండస్ట్రీకి వచ్చి రేపు నా పిల్లలు బాగుంటారు. అంతే కదా సార్. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, కానీ మన అనుకున్న వాళ్ళకి 10 మంది మంచి చేసుకోవటం. ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చినందుకు ఒక పేజీ కలాం తల్లి మనకి ఇచ్చింది. సో కాబట్టి మనం తెలుసుకున్నది చెప్పాలి సార్. అది అంతే, తప్పకుండా సార్. నా సినిమాల ద్వారా మాత్రం ఒక గొప్ప మెసేజ్ అయితే మాత్రం పాస్ అవుతాయి. ఇప్పుడు వరదరాజు గోవిందంతో మాత్రం ఒక గొప్ప మెసేజ్ మాత్రం పాస్ అవుతుంది. వెయిటింగ్ సార్, వెయిటింగ్. ప్రతి
వాళ్ళు గర్వపడతారు. ప్రతి వాళ్ళు మళ్ళీ నన్ను సింహరాశికి అప్రిషియేట్ చేసినట్టు అప్రిషియేట్ చేస్తారు సూపర్. ఈ సినిమాతో. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.